ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక సంవత్సరాన్ని ముగించుకుంటున్నాం, మరొక సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ వాక్యాన్ని మీరు ఆలకిస్తున్నారంటే, నేను బోధిస్తున్నానంటే, ఇదే దేవుని యొక్క మహాకృపకి ఒక నిదర్శనం, ఒక నిలువెత్తు అర్థం ప్రియులారా. ఎందుకని అంటే, గత సంవత్సరంలో మనం ఎంతోమందిని గతించినటువంటి వారిని మనం చూసి ఉంటాం తప్పనిసరిగా. కానీ ఆ దేవుని అపారమైన కృపతో మనం ఇంకా గాలి పీల్చుకుంటున్నామంటే, బ్రతికి ఉన్నామంటే, అదే దేవుడు మన ఎడల ఇంకొక ప్రణాళిక, ఇంకొక ఉద్దేశం, ఇంకా కొన్ని దినాల పాటు మనతో ఆయన ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. ఇదే దానికి గొప్ప నిదర్శనం. కాబట్టి ప్రియులారా, ప్రథమంగా ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా ఆ దేవాది దేవునికి నిండు మనసుతో, పూర్ణ హృదయముతో కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేయాలి, వందనాలు తెలియజేయాలి. ఆ దేవునికి మనసారా ఆరాధనలు తెలియజేయాలి. ప్రియులారా, గడిచిన కాలములో మన జీవితంలో కొంతమంది జీవితాలలో బాధలు కలిగి ఉండవచ్చు, కష్టాలు కలిగి ఉండవచ్చు, శ్రమలు కలిగి ఉండవచ్చు. మరికొంతమంది జీవితంలో ఆనందం, సంతోషం, ఆహ్లాదం అనుకున్నవి జరిగి ఉండవచ్చు. ఏది ఏమైనా కానీ దేవుని నామాన్ని స్తుతించటం, మహిమపరచటమే మన యొక్క బాధ్యత. కొన్ని సందర్భాలలో శ్రమలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, అదేవిధంగా అలవి కానటువంటి సమస్యల గుండా వెళుతున్నప్పుడు ఇది చేయటం మనకి చాలా కష్టమవుతుందండి. ఇది చేయటం అంత సులువు కాదు ప్రియులారా. కానీ యోబు మనకు నేర్పించే సత్యం ఏంటంటే, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో అడుగుపెడుతుండగా ప్రథమంగా దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ మరొక 2 కార్యాలు చేద్దాం ప్రియులారా. మొట్టమొదటిగా అవి ఏంటి అంటే, యాకోబు పత్రికలో మనం వాటిని చదువుకుంటాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మీలో ఎవరైనా కష్టాలలో ఉన్నాడా? అయినచో అతడు ప్రార్థింపవలెను. ఎవడైనా సుఖముగా ఉన్నాడా? అయినచో అతడు స్తుతింపవలెను. ప్రియ దేవుని బిడ్డ, నీవు గడిచిన కాలమంతా దేవుడు నీకు మేలు చేశాడు, పర్వాలేదు, బాగానే జరిగింది, నేను అనుకున్నవి చాలా వరకు జరిగాయి అనుకుంటున్నావా? మనఃపూర్వకంగా దేవుని నామాన్ని స్తుతించు, మహిమపరచు. 103వ కీర్తనలో కీర్తనాకారుని దావీదు పలికినట్లుగా, ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతించుము, నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నుతించుము. ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములను వేనని మరువకుము. రెండవది ప్రియులారా, ఒకవేళ మనం కష్టములో ఉన్నామా, శ్రమల గుండా వచ్చామా, ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మరిచిపోకండి. ఏమిటి? పేతురుగా తాను రాసినట్టు మొదటి లేఖలో 1వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా పలుకుతున్నాడు కదా, మీరు ఒకవేళ పలు విధములకు శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చినట్లయితే, మీకు బాధలు కలిగినట్లయితే దానిని గూర్చి సంతోషించండి. కొంతమందికి అంత సులభం కాకపోవచ్చు బిడ్డలారా, నేను అర్థం చేసుకుంటాను, నేను అర్థం చేసుకోగలను. అయినా కానీ ఒక క్రైస్తవునిగా, ఒక బోధకునిగా, మీ ఆత్మీయ తండ్రిగా దేవుని యొక్క వాక్కు, దేవుడు ఏం చెప్తున్నాడో అది మీకు నేను అందించవలసిన బాధ్యత నా మీద ఉంది. ఏమిటి అంటే, ఒకవేళ మీలో ఎవరైనా శ్రమల గుండా వెళుతున్నామా, కష్టాల గుండా వెళుతున్నామా, సమస్యల గుండా తాత్కాలికమైనటువంటి బాధల్లో ఉన్నామా, పేతురు గారు అంటున్నాడు, అవి మీ విశ్వాసం యథార్థమని నిరూపించుటకే. దేవుడు మన మేలు కొరకే గాని మన కీడు కొరకు చేయడని గుర్తుపెట్టుకోవాలి. ఈ పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతుండగా, నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా ప్రియులారా, పాత సంవత్సరాన్ని ఏ విధంగా వీడుకోలు పలకాలి? ప్రథమంగా, ఇదిగో నా జీవితంలో ఒకవేళ మేలు కలిగితే దేవునికి స్తోత్రాలు, కీడు కలిగినా, శ్రమలు కలిగినా, సమస్యలు వచ్చినా, సవాళ్లు వచ్చినా కానీ ఇదిగో పేతురు గారు ఏమంటారంటే, దీనిని గూర్చి మీరు సంతోషించండి.
క్రైస్తవులంగా మనం దానిలో ఉన్న పరమార్థాన్ని గుర్తించగలగాలి. ఏమంటున్నాడు? ఆ శ్రమలు, ఆ సవాళ్ళు మీ విశ్వాసం యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షించబడును కదా, అట్లే సువర్ణము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షించబడవలెను. అప్పుడే అది చెడకుండా ఉంటుంది. హెబ్రీ పత్రికలో దేవుడు ఎందుకు కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు అంటే మన మేలు కొరకే కొన్నిసార్లు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా 4వ వచనం నుండి. మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందినంతగా ఎదిరింపలేదు. క్రైస్తవుల గురించి హెబ్రీ పత్రిక గ్రంథకర్త ఏమంటున్నాడంటే, మీరింకా పాపాన్ని విడిచిపెట్టడంలో, చెడును విడిచిపెట్టడంలో మీరింకా పోరాడవలసినంతగా మీరు పోరాడలేదు. మీరింకా ఎంతగైతే పాపం మీద పోరాడాలో అంతగా పోరాడలేదు. ఒకవేళ మనం గడిచిన సంవత్సరంలో ప్రియులారా పాపాన్ని అంటిపెట్టుకుని ఉన్నట్లయితే, చెడును అంటిపెట్టుకుని ఉన్నట్లయితే, నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా పాతవన్నీ గతించినవి, కొత్తవి ప్రారంభమవుతున్నవి. కాబట్టి నీ పాత పాప రోత జీవితాన్ని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. ఇదే సమయం ప్రియులారా, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినముగా పౌలు గారు రాసిన 2వ కొరింథీ పత్రికలో పలికినట్లుగా మనందరము స్వీకరించాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనములో, మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందించునంత వరకు కూడా మీరు చిందించలేదు. ఎంతగా ఎదిరించాలో అంతగా మీరు ఎదిరించలేదు. దేవుని పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరములకు మాటలు మరిచిపోయారా? ఈ మాట కోసం నేను ఈ వాక్యాన్ని తీసుకున్నాను. ఏంటి దేవుడు మనకు చెప్పినటువంటి ప్రోత్సాహకరమైన మాటలు? మన శ్రమల్లో, మన సమస్యల్లో, మన బాధలలో ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఒకవేళ శ్రమల గుండా ఈ సంవత్సరంలో వెళితే దేవుడు నీ యొక్క బూడిదని పూలదండగా మార్చబోతున్నాడు. నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నాడు. ఎందుకనంటే ఇవి తీపి మాటలు కాదు ప్రియులారా. ఎందుకనంటే నీవు నీ శ్రమల్లో కూడా, నీ బాధల్లో కూడా, నీ బూడిదలో కూడా నీవు దేవుని విడిచిపెట్టకుండా ఉన్నావు కాబట్టి, నీ నమ్మకాన్ని పోగొట్టుకోలేదు కాబట్టి, దేవుని అంటిపెట్టుకొని ఉన్నావు కాబట్టి నీ బూడిదని పొడదండగా మార్చబోతున్నాడు. నీ కన్నిటిని నాట్యముగా మార్చబోతున్నాడు. నీ యొక్క శాపమును ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు. దేవుని యొక్క వాగ్దానం ప్రియ దేవుని బిడ్డ. ఇదిగో శ్రమల గుండా ప్రయాణం చేసావా గడిచిన సంవత్సరం అంతా కూడా? కుమారుడా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం ప్రియులారా, కుమారుడా కుమార్తె, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహించుము, ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకము. వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటిది. డోంట్ బి డిస్కరేజ్డ్ వెన్ గాడ్ ఎగ్జార్ట్స్ యూ, when God sends you through the suffering. గుర్తుపెట్టుకోండి ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ ఒకవేళ శ్రమల గుండా వెళుతున్నావంటే, సమస్యల గుండా వెళుతున్నావంటే దేవుడు నీ మహిమను సిద్ధపరుస్తున్నాడు. నీ మహిమను సిద్ధపరుస్తున్నాడు ఆయన. గుర్తుపెట్టుకో బిడ్డ, పాత నిబంధన యోసేపును గుర్తుపెట్టుకో. ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. ఆ విధంగా వెళ్ళాడు కాబట్టే తనకున్నటువంటి 11 మంది అన్నల కంటే కూడా, 10 మంది అన్నలు, ఒక తమ్ముడు, వాళ్ళందరికంటే కూడా అతడు ఉన్నతమైనటువంటి వాడిగా దీవించబడ్డాడు. ఆ శ్రమలలో యోసేపు ఎప్పుడూ కూడా దేవుని విడిచిపెట్టలా. అబ్రహాము ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో మన యొక్క పితామహులందరూ కూడా, మన ఆత్మీయ తండ్రులందరూ, విశ్వాసమునందు తండ్రి అబ్రహాము మనందరికీ కూడా, మన ఆత్మీయ తండ్రులందరూ కూడా వారు శ్రమలో అనేటువంటి సుడిగుండాల గుండా వెళ్ళారు. కానీ వారి మహిమ, వారి కీర్తి ప్రియులారా 2000 సంవత్సరాల నుంచి, 4000 సంవత్సరాల నుంచి ఇంకా మనందరం కొనియాడుతూనే ఉన్నాం. ప్రథమంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని నామానికి స్తుతులు చెల్లించు. ఆ తర్వాత శ్రమల గుండా వెళ్ళావా, దేవునిని దీవించబోతున్నాడు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక పర్సనల్ విషయాన్ని చెప్తానండి. నేను ఇంతవరకు కూడా మీకు ఈ విషయాన్ని చెప్పలేదు, ఏమనుకోకండి. కానీ ఇట్స్ వెరీ పర్సనల్, చాలా పర్సనల్ అండి ఇది. నేను తేలప్రోలు విచారణలో దేవుని యొక్క సువార్త
ఒక విచారణ గురువుగా చేసిన తర్వాత తండ్రి గారు, బిషప్ తండ్రి గారు పాస్టరల్ సెంటర్లో నన్ను అపాయింట్ చేశారు డైరెక్టర్ ఫాదర్గా. నాకు తెలిసినటువంటి గురువులు, నాకు తెలిసిన బాగా క్లోజ్గా ఉండేటువంటి విశ్వాసులు నాతో అన్నది ఏంటో తెలుసా? అయ్యో ఫాదర్, మీరు ఇప్పటి వరకు ప్రజల మధ్యలో ఉన్నారు, ఎక్కువగా సువార్తను బోధించారు, సంఘాలను కట్టారు, అదేవిధంగా చర్చిలు కట్టారు, విశ్వాసపరంగా అదేవిధంగా దేవాలయాలు నిర్మించారు. ఇప్పుడు మీరు ఒక పాస్టల్ సెంటర్కి వెళుతున్నారు, మరి ఎలా ఇప్పుడు సువార్తను ఎలా బోధిస్తారు అన్నారు. ప్రియులారా, మనము దేవునికి, మన పెద్దలకి విధేయతను చూపించగలిగితే, గుర్తుపెట్టుకోండి ఈ మాట, నేను ఇప్పుడు ఏమంటానంటే, ప్రియులారా, నేను తండ్రి గారికి విధేయతను చూపించి, తండ్రి గారు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను ఇక్కడ అంగీకరించి ఈ విధంగా ముందుకు వెళుతున్నాను కాబట్టి నేను ఇంకా ఎన్నో ప్రాంతాలకు వెళ్ళేటువంటి అదృష్టాన్ని దేవుడు నాకు ప్రసాదించాడు. నా జీవితంలో ప్రియులారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, నా జీవితంలో ఇక్కడ పాస్టల్ సెంటర్కి వచ్చిన తర్వాత వెళ్ళినన్ని ప్రాంతాలకి, మన 2 తెలుగు రాష్ట్రాలలో, అటువైపు హైదరాబాద్, ఇటువైపు కడప, కర్నూలు, అదేవిధంగా గుంటూరు, చాలా ఖమ్మం, ఏలూరు, అదేవిధంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా వెళ్ళి దేవుని యొక్క సువార్తను బోధించేటువంటి గొప్ప విలువైన ఆశీర్వాదాన్ని దేవుడు నా మీద పోశాడు. నిజమే ప్రియులారా, మనం ఏదైతే ఇది కరెక్ట్ కాదు మనం అనుకుంటామో అదే దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తాడు. దాని ద్వారా ఆయన మన ద్వారా అద్భుతాలను చేయిస్తాడు. కొన్నిసార్లు ఇది నాకు శ్రమ అనుకుంటే ఆ శ్రమ ద్వారా దేవుడు అద్భుతాన్ని చేయిస్తాడు. ప్రియ దేవుని బిడ్డల, దానియేలు అంత గొప్పవాడయ్యాడంటే ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడండి. ఇర్మియా ప్రియులారా ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు. ఎందుకు ఇది అంటున్నానంటే, సంతోషంగా ఉన్నటువంటి వారు, నేను అనుకున్నవి జరిగినవి అనుకున్నటువంటి వారు మనలో చాలామంది ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం, దేవునికి వందనాలు చెల్లిద్దాం అనుకుంటాం. కానీ మనలో చాలామంది నాకు గడిచిన సంవత్సరం జరగాల్సిన రీతిలో జరగల, నడవాల్సిన రీతిలో నడవల, అనుకున్నటువంటి నెరవేరలేదు, నాకు అన్ని శ్రమలే వచ్చాయి అనుకుంటున్నావా? నీవు గుర్తుపెట్టుకో, దేవుని నామాన్ని స్తుతించు. పేతురు గారు అంటున్నారు కదా, ఏమంటున్నారు? ఇదిగో మీ జీవితంలో మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గురించి సంతోషించండి, ఆనందించండి, దేవుని నామానికి స్తోత్రాలు చెల్లించండి. ఎందుకని అంటే దేవుడు మీ మేలు కొరకే గాని మీకు కీడు కొరకు కాదు, మీ ఆశీర్వాదము కొరకే గాని మిమ్మల్ని ఇంకా ఏదో చెయ్యాలని మాత్రం కాదు. ప్రియులారా, ఆదికాండము చివరి అధ్యాయములో యోసేపు ఒక మాట చెప్తాడు పిల్లారా. ఆ మాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ సంవత్సరాన్ని ముగించుకుంటుండగా తప్పనిసరిగా ఆ మాటను మీ ముందు ఉంచాలనుకున్నానండి. నువ్వు అనుకుంటున్నావా, ఎవరో నాకు కీడు చేశారు, ఎవరో నాకు అపాయంగా ఉన్నారు, ఎవరో నాకు నా ఎదుగుదల, నాతోటి ఈ మధ్యకాలంలో ఇద్దరు నాతో చెప్పారండి. 2 కుటుంబాలను దర్శించాను. ఇద్దరు నాతో ఏంటో కానీ బై ఛాన్స్ జస్ట్ లైక్ దట్ దే టోల్డ్ మీ, ఫాదర్, నాకు రావలసినటువంటి పదవోన్నతి, ప్రమోషన్ మాయ చేసి వేరే వాళ్ళు కొట్టేశారు, వేరే వాళ్ళు తీసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నేను ఈ రోజున నీతో పలుకుతున్న మాట దేవుని మాటగా, ఒకవేళ నీవు ఒకళ్ళ వల్ల మోసపోయాను అనుకుంటున్నావా, దేవుడు నిన్ను 7 అధికంగా దీవించబోతున్నాడు. ఎస్ ప్రియులారా, పాత నిబంధన యోసేపు తన అన్నల వలనే మోసపోయాడు, తన అన్నల చేత బావిలో వేయబడ్డాడు, తన అన్నల చేత చిత్రహింసలకు గురి అయ్యాడు, తన అన్నల చేత అమ్మబడ్డాడు. కానీ దేవుడు అతనిని 1000 అధికంగా దీవించాడు. అది మనసులో పెట్టుకొని దానిని జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రాలుగా, ఇదిగో యోసేపు ఏమంటున్నాడో తెలుసా ప్రియులారా? ఆదికాండము 50వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతున్నాను. కానీ యోసేపు తన అన్నలతో, భయపడకుడు, నేను దేవుడినా ఏమి, మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా మార్చెను.
కీడును మేలుగా మార్చను. ఈనాడు జరిగినట్లుగా బహు ప్రజలను కాపాడుటకై దేవుడిట్లు చేశాను. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట గుర్తుపెట్టుకో. ఈ యొక్క సంవత్సరాన్ని ముగించుకుంటుండగా తప్పనిసరిగా మనం దేవుని నామానికి స్తుతులు చెల్లించాలి. మన జీవితంలో ఏదొచ్చినా, ఏ కష్టం వచ్చినా, పౌలు గారు అంటారు కదా తన యొక్క లేఖలలో, ప్రియులారా, నేను శ్రమలలోనూ సౌఖ్యములోనూ దేవుని నామాన్ని స్తుతించడం అంటే ఏంటో నేర్చుకున్నాను. సంతృప్తిగా ఉండటం అంటే ఏంటో నేర్చుకున్నాను. ప్రియ దేవుని బిడ్డ, దేవుని నామాన్ని స్తుతించుకుందామా? దేవుని నామాన్ని మహిమపరచుకుందామా? ఇదొక్కటే మనం చేయాల్సింది ప్రియులారా ఈ సంవత్సరాన్ని ముగించుకుంటుండగా. అదేవిధంగా దేవా, ఈ సంవత్సరాన్ని 365 రోజుల పాటు మాకిచ్చినందుకు, మమ్మ కాపాడినందుకు, మమ్మ నడిపించినందుకు మీకు స్తోత్రాలు. నా జీవితాన్ని మీకు చెప్తాను ప్రియారా. పాస్టరల్ సెంటర్కి తేలప్రోలు విచారణ నుంచి వస్తున్న సమయంలో అక్కడ సుమారుగా 12-13 గ్రామాలు ఉన్నాయి. అక్కడ జోసఫ్ నగర్ అనేటువంటి ఒక చోట చర్చి కట్టాం, అదేవిధంగా ప్రహరీ గోడ కట్టాం, అంతా కూడా సరిచేసాం. తండ్రి గారు సంతోషంగా దాన్ని ఒక నూతన విచారణగా మలచారు. చాలా సంతోషం. ఆ తర్వాత బండారుగూడెం అనేటువంటి గ్రామంలో మరొక చక్కని దేవాలయాన్ని, ఆ దేవాలయాన్ని చుట్టూ కూడా మంచి ప్రహరీ గోడని, అదేవిధంగా ఆ యొక్క కావలసినట్టు మేరువ, ఇదంతా కూడా పోసాం. అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసుల హృదయాలలో దేవుని యొక్క వాక్యాన్ని నింపగలిగాం. తరువాత తండ్రి గారు పాస్టరల్ సెంటర్కి వెళ్ళు, అక్కడ నీ అవసరం ఉందన్నప్పుడు నేను తల వంచుకొని వచ్చాను. కొంతమంది మీతో చెప్పాను కదా, అయ్యో అక్కడికి వెళ్ళి ఎలాగా సువార్తను ఎలా బోధిస్తావు? నేను మీతో చెప్పేది ఏంటంటే, దేవుడండి ఇంకా ఎక్కువగా వాడుకుంటున్నాడు, ఇంకా ఎక్కువ ప్రాంతాలకు తీసుకొని వెళుతున్నాడు, ఇంకా ఎక్కువ చోట్ల దేవుని యొక్క సువార్తను బోధిస్తున్నాడు. దేవుని యొక్క చిత్తానికి విధేయతను చూపిస్తే దేవుడు చేసే అద్భుతాలు ఇవి. మానవ మాత్రులు మనల్ని ఏమీ చేయలేరు. మానవులు మనల్ని ఏం చేయలేరండి. దేవుడు మనల్ని బలంగా కొడితే మానవులు దాన్ని అదిపెట్టాలంటే మనం ఇంకా పైకి లేస్తాం. దేవుని కృప అండి మీకు ఉండాల్సింది, మానవుల కృప కాదు. ఎన్ని తలచినా, ఏది జరిగినా జరిగేది ఆయన చిత్తమే. ముగింపు వాక్యముగా మీ అందరి ముందు తప్పనిసరిగా ఈ మాటను ఉంచాలనుకున్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతుండగా, నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తారని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1 నుండి 3 వరకు, అదేవిధంగా 9వ వచనము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1 నుండి 3 మరియు 9వ వచనం చదువుతాను. జాగ్రత్తగా ధ్యానం చేయండి. నరుడు పథకములు సిద్ధము చేసుకొనవచ్చుగాక, దానిని నెరవేర్చున్నది మాత్రము దేవుడే. దీన్ని మనం ఉంచుకుందామండి ఈ వాక్యములో. నీవు నేను పథకాలు సిద్ధము చేసుకోవచ్చుగాక, కానీ వాటిని నెరవేర్చేటువంటి వాడెవడు? ఆయనే. మనం ప్రయత్నం మాత్రమే. వీ హ్యావ్ టు వర్క్. దేవుని మీద ఆధారపడాలి. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా మీకందరికీ ఒక చిట్కా చెప్తాను. ఏంటంటే, ఒక్క మాట నన్ను దేవుడితోటి, ఏంటి దేవా, నా జీవితంలో నీ చిత్తము నెరవేరునుగాక. గుర్తుపెట్టుకో బిడ్డ, నీ ప్రణాళికల కంటే, నీ ఆలోచనల కంటే, నీ సిద్ధపాటు కంటే, నీ ప్లానింగ్ కంటే దేవుని యొక్క ప్రణాళికలు నీ ఎడల గొప్పవి, మహోన్నతమైనవి. మహోన్నతమైనవి నీ ప్రణాళికల కంటే కూడా. ఆయన మీద ఆధారపడి చూడు ఒక్కసారి. ఇందాకలన్నాగా నీ చేతిని ఆయన చేతుల్లో పెట్టి చూడు ఒక్కసారి. ద్వితీయోపదేశ కాండంలో చదువుకున్నాం కదా, ఆయన మీ చెయ్యి విడవడం. ఒక్కసారి ఆయన ప్రణాళికల మీద ఆధారపడి చూడు. నువ్వు చేయాల్సిందల్లా చెయ్యి. చివరికి అయ్యా నువ్వు చెయ్యి ప్రభువా అని చెప్పు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనము. మన కార్యములు మనకు మంచిగానే కనిపించవచ్చు. కొన్ని మనం అనుకుంటాం, ఇది బాగానే ఉంది కదా, ఇది నేను చేసేది కరెక్టే కదా, ఇది సూపరో, దీనికి మించింది లేదు ఇంకా, ఇక అసలు దీనికి తిరుగులేదు అని మనం అనుకుంటామండి.
కానీ ఆయనకు అనిపించాలి కదా దానిలో ఏముందో, దిగితే కానీ తెలుసుద్ది. ఓ బాగా ప్లానింగ్ మీద ప్లానింగ్ తగ్గేదే లేదు. ఇంక ఇక్కడ ఎన్ని పకడ్బందీగా ఇన్సూరెన్సులు అన్నీ చేస్తాం, మనం అన్ని ప్లానింగ్లు చేస్తామండి, అన్నీ పకడ్బందీగా చేస్తాం. కానీ ఆడికి వెళ్ళేసరికే పుసుక్కుమంటది. జీవితం అండి ఇది, నీ జీవితం ఇది. మన మానవులం మాత్రమే, పైనుండి సమస్తాన్ని చూస్తున్నాడు ఆయన. ఆయనకి ఎక్కువ తెలుసు. మన కార్యములు, మన ప్రణాళికలు కొన్నిసార్లు మనకు మంచిగానే కనిపిస్తాయి, కానీ ప్రభువు మన ఉద్దేశంలో పరిశీలించి చూస్తాడు. కొన్నిసార్లు పిల్లలో, నేను ఎప్పుడు చెప్పే ఉదాహరణ ఇది, అందరికి అర్థమయ్యే ఉదాహరణ అండి. నిప్పులో చేయి పెట్టాలి, వాడి కోరికది, వాడికి ఇష్టం అది, వాడి ప్రణాళిక అది. కొన్నిసార్లు అమ్మ లేకుండా చూసి వేలు పెడతాడు. అరే అది మంచిది కాదురా నీకు, అది నీకు మేలు చెయ్యదరా. కొన్నిసార్లు కత్తి కావాలి నాకు, వాడి ప్రణాళిక. అమ్మ లేనప్పుడు వెళ్ళి కత్తి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, అమ్మ ఒక దెబ్బ ఎత్తది. ఎందుకు? అది మంచిది కాదు. మనకు మంచిగానే కనపడతాయి మన ఈ ప్రణాళికలు. కాబట్టే పరలోక ప్రార్థనలో ప్రియులారా, పరలోకమందుండ మా యొక్క తండ్రి, నీ నామం పూజింపడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. ఎవరి చిత్తం నెరవేరాలి? దేవుని చిత్తం. ఎక్కడ? ఊర్లో నెరవేరాలి, ప్రపంచంలో నెరవేరాలి, దేశంలో నెరవేరాలి. నా జీవితంలో మాత్రం నా చిత్తం నెరవేరాలి, నా ప్లానింగ్ ప్రకారం ఉండాలి. ప్రార్థన మాత్రం మళ్ళీ వరుసన చేస్తూనే ఉంటా. అది కాదండి ఉద్దేశం. దేవుడి చిత్తం ఎక్కడ నెరవేరాలి? పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు ఎక్కడ నెరవేరాలి? నా జీవితంలో నెరవేరాలి. అందుకే అంటున్నాడు, మన కార్యములు మనకి మంచిగానే కనిపిస్తాయి, కానీ ప్రభువు మన ఉద్దేశాలను పరిశీలించి చూస్తాడు. జాగ్రత్తగా వినండి, ఇది ముఖ్యమైనటువంటిది, వెరీ ఇంపార్టెంట్. నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్న ప్రియమైన బిడ్డ, ఈ మాట గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం ప్రియులారా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనము, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం దయచేసి చదువుకోండి. దేవుని నీ కార్యమును దీవింపమని వేడుకొందువేని నీకు తప్పక విజయము కలుగును. దీని అర్థం ఏంటి? నువ్వు ప్రణాళికలు చేసుకోగలిగినంతవరకు చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా ఇది నేను అనుకుంటున్నానయ్యా, ఈ నూతన సంవత్సరంలో ఇవి చేయాలనుకుంటున్నా. ఏమండి, మీకు అందరికీ ఒక ప్రశ్న. పోయిన సంవత్సరం మీలో కొంతమంది అయినా నూతన సంవత్సర ప్రణాళికలు చేసుకొని ఉంటారు. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటారండి. అవి నెరవేరాయో లేదో పక్కన పెడదాం. అసలు మీలో ఎంతమంది గుర్తున్నాయండి? డైరీలో రాసుకోకపోతే నేను ఇది చేస్తా రిజల్యూషన్స్ అంటారు. ముఖ్యంగా కొంతమంది చేస్తారు. మీలో లాస్ట్ ఇయర్ కొత్తగా ప్రారంభించినప్పుడు ఆ రిజల్యూషన్స్ అంటాం కదా, న్యూ ఇయర్ ప్లానింగ్స్ అంటారు కదా, ఇలా ఉండాలనుకుంటున్నా, ఇది సాధించాలను. మీలో ఎంతమందికి అసలు ఆ ప్లాన్స్ అన్నా గుర్తున్నాయో చెప్పండి అండి. ఇట్ ఈస్ గుడ్, ఒక ప్లానింగ్ ఉండాలి, తప్పులేదు, నేను దాన్ని కాదంటల్లా. సిస్టమేటిక్గా ఉండాలి, దేవుడు కూడా అది కోరుకుంటాడు. మనం ఏం చేయబోతున్నా, ఏం చేద్దాం, మంచిదే. కానీ ఆ ప్రణాళికలకి ఆయన అధికారిగా ఉండాలి. నీ చిత్తము నెరవేరునుగాక, నీ చిత్తానుసారం జరుగునుగాక, నీ కోరిక నెరవేరునుగాక నా జీవితంలో. ఇది పోతే అన్నీ పోయినట్టే. కాబట్టి నీ దేవుని నీ కార్యమును దీవించమని వేడుకొందువేని నీకు తప్పక విజయము కలుగును. ప్రభువు ప్రతి కార్యమును ఏదైనా ఒక ఉద్దేశము కొరకే చేస్తాడు. ముగింపు వాక్యం పిల్లారా, ఈ వాక్యములు ఈ రోజున ఏమంటున్నాడంటే 9వ వచనంలో, నరుడు పథకములు సిద్ధము చేసుకొనవచ్చునుగాక, అతని కార్యములను నడిపించున్నది మాత్రం ప్రభువే. నరుడు పథకములు సిద్ధము చేసుకొనవచ్చునుగాక, కానీ వాటిని నెరవేర్చున్నది మాత్రము ప్రభువే. ఈ మాటని ఈ 4 వచనాలలోనే 2 సార్లు చెప్పాడు. 16వ అధ్యాయం 1వ వచనం, 16వ అధ్యాయం 9వ వచనం, సామెతల గ్రంథం 16:1, 16:9.
నరుడు పథకము సిద్ధము చేసుకొనవచ్చునుగాక, ప్రత్యుత్తరం వసుకునేది మాత్రం ప్రభువే. నరుడు పథకములను సిద్ధము చేసుకొనవచ్చునుగాక, వాటిని నెరవేర్చున్నది మాత్రము, ఆ కార్యములను నడిపించున్నది మాత్రము ప్రభువే అని గుర్తుపెట్టుకుందాం. ఎన్ని తలచినా, ఏది జరిగినా జరిగేది దేవా నీ చిత్తమే. మేము తలస్తాం, మేము ఆశపడతాం. ఇచ్చువాడవు నీవేనయ్యా, సమకూర్చువాడవు నీవే. నువ్వు తప్ప ఇంకెవరున్నారు మాకు? ఆయనకి అప్పచెప్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయంలో పలికినట్లుగా మీ భారములను ఆయనపై మోపండి. మీ భారాలే కాదు, మీ ప్రణాళికలు ఆయనకు అప్పచెప్పండి. ఆయన చూసుకుంటాడు. ఈ కొత్త సంవత్సరంలో ఆయనకు అప్పచెబుదాం బిడ్డలారా. యేసయ్యా నువ్వు చూసుకో, అంత నువ్వే చూసుకో నాయన, నువ్వుంటే నాకు తోడు, నాకు కుదవలేదయ్యా. తలల వంచి ప్రార్థన చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈ పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా నీవిచ్చినటువంటి ఆత్మీయ సందేశాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీకు వందనాలు ప్రభువా. నువ్వు అంటున్నావు నాయన ద్వితీయోపదేశ కాండములో, ఇదిగో నేను నీ చెయ్యి పట్టుకొని విడిచిపెట్టనంటున్నావు. నీకు స్తోత్రం ప్రభువా. నాయన అలనాడు అహరోను తన కుమారులు ప్రజలను దీవించినప్పుడు, యావే మీకు తోడై ఉండునుగాక, తన ముఖకాంతి మీపై ప్రకాశింపచేయునుగాక, మిమ్ము దీవించునుగాక, మిమ్ము కాపాడునుగాక, మిమ్ము సురక్షితముగా ఉంచునుగాక, ఆయన సన్నిధి మీకు తోడై ఉండునుగాక అని పలికావు ప్రభువా. ఆ దీవెనలన్నీ మా అందరి జీవితాలలో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుండగా మాకు తోడుగా ఉంచండి నాయన. మా కుటుంబాలు దీవించండి నాయన. మాకున్న సమస్తాన్ని దీవించండి నాయన. మాకున్న సమస్తాన్ని ఆశీర్వదించండి ప్రభుగా. నాయన ఈరోజు నేను ప్రత్యేకంగా గడిచిన సంవత్సరం అంతా కూడా ప్రభువా మా యూట్యూబ్ ఫ్యామిలీని చల్లగా దీవించినందుకు మీకు స్తోత్రాలు. ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు, ఎన్నో కృపలు మాపై కుమ్మరింపచేశావు. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి నీ సువార్తను బోధించే అద్భుతమైన ఆశీర్వాదాలు నాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈ రానున్న సంవత్సరంలో కూడా ప్రభువా నీ సేవను ఇంకా ఎక్కువగా చేసే కృప, ధన్యత నాకు దయచేయి ప్రభువా. నా చేతిని నీ చేతుల్లో ఉంచుకొని నన్ను విడవ మాకు నాయన. నా యొక్క మార్గాన్ని మీరు దిశానిర్దేశం చేయండి నాయన. నన్ను నడిపించండి నాయన. అదేవిధంగా నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఈ నూతన సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి సంరక్షించమని, ఎటువంటి కీడు, నష్టము, ఆపద, శ్రమ రాకుండా నాయన నీవు తోడుగా ఉండి నడిపించమని, మా శ్రమలలో మీరు తోడుగా ఉండమని, మా కష్టాలలో మీరు తోడుగా ఉండమని, మమ్మల్ని లేవనెత్తి బలపరచి దృఢపరచమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక, ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరొకసారి మీకందరికీ కూడా ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, గాడ్స్ ప్రొటెక్షన్ మే బి ఆల్వేస్ విత్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక, ఆమెన్.